హాయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం వచ్చేసి కొరుట్లలో ఉన్న చారి కలర్స్లో అయితే ఉన్నాం. ఇక్కడ మనకు చారి కలర్ అంటే ప్రతి ఇయర్ ఒక ఫేమస్ గణపతి అయితే రెడీ చేస్తారు. ఈ ఇయర్ కూడా ఒక ఫేమస్ కాన్సెప్ట్ గణపతి అయితే రెడీ చేస్తున్నారు. నేనైతే అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తా. ముందుగా మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చినారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోవాలి. కంపల్సరీ వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మొత్తం చూస్తేనే మీకు కాన్సెప్ట్ అర్థమవుతాయి. ఇక్కడ మంచి మంచి కాన్సెప్ట్లతోనైతే ఉన్నాయి. చారి కలర్స్లో వర్క్ అయితే ఆల్మోస్ట్ మనకి 50 to 60% కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కొన్ని మనకు ముంబై స్టైల్లో గణపతులు కూడా ఫినిష్ అయిపోయినాయి ఉన్నాయి. నేను అవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మనమైతే ఇక్కడికి వెళ్ళి బ్యాక్ కెమెరా పెట్టి మీకు అయితే ఇప్పుడు చూపిస్తా. చూడండి, మీరైతే ఎవరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి, ఎందుకంటే మంచి మంచి కాన్సెప్ట్లు ఉన్నాయి లోపల. నేనైతే మీకు అవన్నీ చూపిస్తాను. మీరైతే రండి, ఎవరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇది మనకి స్టార్టింగ్లో ఉన్న ఫస్ట్ కాన్సెప్ట్ గణపతి అయితే ఎల్కల మీద గణపతి. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. ఇంకో కాన్సెప్ట్ అది ఎల్కల మీది. ఇక్కడ మనకి రెండు నెమలీల మీద గణపతి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంకో కాన్సెప్ట్ ఉంది, అంటే గద్ద మీద గణపతి. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి గద్ద మీద గణపతి నిలబడి ఉన్నాడు. మనకి హైట్ వచ్చేసి 12 feet నుంచి 13 feet హైట్ అయితే ఉంటుంది. బ్యాక్ డ్రాప్ మనకి ఆర్చ్ వచ్చేసి సూర్యుడు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోండి, గద్ద మీద గణపతి. చిన్ని కృష్ణుడు అవతారం గణపతి. ఇక్కడ కృష్ణుడు వెన్న తింటున్నట్టు మనకి గణపతి కాన్సెప్ట్ని అయితే రెడీ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది వెన్న. ఇక్కడ మనకి గణపతి వెన్న తిన్నట్టు, అంటే కృష్ణుడు వెన్న తిన్న కాన్సెప్ట్తోనైతే ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ మనకి నెమలి ఉంది, వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నందీశ్వరుడు, మనకి ఈ సైడ్ వచ్చేసి గణపతి, ఈ సైడ్ వచ్చేసి కుమారస్వామి. ఇద్దరినైతే ఇట్లా భుజాల పైన ఎత్తుకున్నాడు గణపతి నుండి మన కుమారస్వామిని. ఇక్కడ చూసుకోవచ్చు కాన్సెప్ట్ మీరు. ఇక్కడ మనకి ఇంకో కాన్సెప్ట్, అంటే ముంబై స్టైల్ గణపతి. ఇది మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి. చూసుకోవచ్చు మీరైతే, వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఈ సైడ్ సింహం, ఆ సైడ్ సింహం, బ్యాక్లో మనకి మహారాజ్ చైర్. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే గణపతి మన లింగంకి అభిషేకం చేస్తున్నట్టు కాన్సెప్ట్ ఇది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, లింగంకి అభిషేకం చేస్తున్నట్టు ఇక్కడ ఉంది మనకి గణపతి అయితే. చూడండి కాన్సెప్ట్ అక్కడ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, ఇంకా నందీశ్వరుడు లింగం అవుతుంది. కాన్సెప్ట్ అయితే బాగుంది. బ్యాక్ డ్రాప్ మనకి హిమాలయాలు మొత్తం, అంటే మంచు కొండలు. ఇక్కడ మనకి శివుడు, పార్వతి, ఇక్కడ మనకి గణపతి. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకి నందీశ్వరుడు, ఇక్కడ లింగం, ఇక్కడ కుమారస్వామి, ఇక్కడ నెమలి. బాగుంది కాన్సెప్ట్ అయితే ఇది. ఇక్కడ చూసుకోవచ్చు ఛత్రపతి శివాజీ మహారాజ్ గణపతి. ఇక్కడ చూసుకోవచ్చు, ఛత్రపతి శివాజీ మహారాజ్ కాన్సెప్ట్తో ఉన్న గణపతి. ఇక్కడ మనకు బ్యాక్ డ్రాప్ అయితే వచ్చేసి అమ్మవారు ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మనకి ఇక్కడ అమ్మవారు, ఇక్కడ సింహం, ఛత్రపతి శివాజీ మహారాజ్. రాముడికి శబరి పండ్లు తినిపిస్తున్న కాన్సెప్ట్ గణపతి. ఇక్కడ చూసుకోవచ్చు, రాముడు అవతారంతో ఉన్న గణపతి, అక్కడ లక్ష్మణుడు, ఇక్కడ శబరి మనకి ఇట్లా పండ్లు తినిపిస్తున్నట్టు కాన్సెప్ట్తోనైతే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఇక్కడ ఇల్లు, అంటే గుడిచే, ఇక్కడ ఒక చెట్టు ఇట్లా ఇవ్వడం జరిగింది. కాన్సెప్ట్ అయితే బాగుంది. చూసుకోవచ్చు మన చారి కలర్స్లో ఇది. కింద వచ్చేసి 2 హంసాలు, ఇక్కడ మిడిల్లో నెమలి అయితే ఇవ్వడం జరిగింది. నెమలి మీద గణపతి. ఇక్కడ ఇది ఒకటి ఇంకో కాన్సెప్ట్తోని. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే హనుమాన్ అవతారంతో ఉన్న గణపతి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లోజప్లో ఇక్కడ చూసుకోవచ్చు, మనకు హనుమాన్ అవతారంతో ఇక్కడ ధ్యానం చేస్తున్నట్టు ఇట్లా పెట్టుకొని కూర్చున్నాడు. సో ఇది ఫ్రెండ్స్ మన ఈ ఇయర్ చారి కలర్స్లో కాన్సెప్ట్ గణపతి అయితే. మెయిన్ కాన్సెప్ట్ గణపతి ఇది, శివుని అవతారంతో ఉన్న గణపతి. ఇక్కడ మనకు చూసుకోవచ్చు ముంగట నందీశ్వరుడు, అంటే నంది ఉంది. మొత్తం శివుడు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనకి శివుని అవతారంతో గణపతిని అయితే రెడీ చేసిళ్ళు. ఇక్కడ మీరు దగ్గరకు వచ్చి చూసుకున్నట్టయితే ఈ ఫినిషింగ్ మనం చూసుకోవచ్చు ఏ విధంగా ఇచ్చిల్లో. మన రుద్రాక్ష, ఇక్కడ రుద్రాక్ష హారం, రుద్రాక్ష మాల ఇచ్చిళ్ళు. ఇక్కడ చూసుకోవచ్చు స్నేక్ అయితే ఏ విధంగా ఇచ్చిళ్ళు. అవుట్పుట్ అయితే మీరు చూసుకోవచ్చు. ఫినిషింగ్ అయితే ఒక రేంజ్ ఇచ్చింది, మస్తు ఉంది. చూసుకోండి, ఇక్కడ మన రుద్రాక్ష మాల మెడల మనకు శివుడు అయితే ఏ విధంగా ఉంటాడో యాజ్ ఇట్ ఈజ్ ఆ విధంగా అయితే చేసేసిళ్ళు గణపతిని.
పల్లకీలో ఉన్న గణపతి అంటే ఎలుకలు కింద పల్లకి మోస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఎలుకలు పల్లకిని మోస్తున్నాయి, మీద గణపతి ఇక్కడ చూసుకోవచ్చు సింహాసనం మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు. కొంచెం బ్యాక్డ్రాప్ వచ్చేసి సూర్యుడు. వర్క్ అయితే కంప్లీట్ అయింది. మనకి ఇక్కడ రిమైనింగ్ కొంచెం ఇంకా అదేంటి పంచ వర్క్ అదైతే రిమైనింగ్ ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎలుకలు ఇక్కడ మన గణపతిని పల్లకిలో మోస్తున్నాయి. ఇవి ఇక్కడ మనకి మణికంఠ స్వామి అవతారం ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇంకొకటి ఇక్కడైతే మనకి పరశురాముడు అవతారంతో ఉన్న గణపతి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. పరశురాముడు అవతారంతో ఉన్న గణపతి ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. పరశురాముడు అవతారం ఇది. ఇక్కడ మనకైతే సన్ఫ్లవర్ మీద గణపతి ఇక్కడ చూసుకోవచ్చు. వర్క్ అయిపోయింది, ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు సన్ఫ్లవర్ పైన గణపతి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంకో కాన్సెప్ట్ ఉంది. 5 తలకాయల పాము కింద వచ్చేసి మనకి ఇట్లా వీణ వాయిస్తున్నట్టు ఇక్కడ చూసుకోవచ్చు మీరు. వీణ వాయిస్తున్నట్టు గణపతి ఇక్కడ మనకి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముంబై స్టైల్ మోడల్ గణపతి అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు కుందన్ వర్క్ అయితే పెట్టడం జరిగింది విఘ్నేశ్వరుడికి. ఇక్కడ చూసుకోవచ్చు కుందన్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మొత్తం ఆభరణాలకి. అదే మీకు స్టార్టింగ్లోనే చెప్పినా కదా, మనకి మొత్తం ఫినిష్ అయిన గణపతి ఉంది ముంబై మోడల్లో అని చెప్పేసి. ఇది అదే గణపతి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుండి పడితే అక్కడ వరకు అన్నీ సేమ్ పీసే. ఆల్మోస్ట్ ఇది మొత్తం వర్క్ అయిపోయింది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ మన చారీ కలర్స్లోని గణపతులు అయితే. ఇక్కడైతే వర్క్ ప్రాసెసింగ్లో ఉంది కాబట్టి నేనైతే ఇంతే వీడియో తీసిన. ఒక వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మీకైతే ఇంకొక ఎపిసోడ్ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే మనకు చూసుకోవచ్చు ఇక్కడ మనకైతే ఎన్ని కాన్సెప్ట్లతోనైతే ఉన్నాయో. కాన్సెప్ట్కి ఒక విగ్రహం అయితే ఇక్కడ ఉంది, బట్ కాన్సెప్ట్లు అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అని అనుకుంటే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. మీకైతే మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తాం. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.